నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే నెల 13వ తారీఖు 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షము సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:48 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:36 ఈ రోజు తిది పాడ్యమి రాత్రి 12:35 వరకు తదుపరి విద్యా తిథి ప్రవేశము నక్షత్రం విశాఖ ఉదయం 9:02 వరకు తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము వర్జం మధ్యాహ్నం 1:35 నుంచి మధ్యాహ్నం 3:21 వరకు దుర్ముహూర్త సమయము ఉదయం 8:22 నుంచి 9:13 వరకు తిరిగి మళ్ళా దుర్ముహూర్తము రాత్రి సమయంలో 11:05 నుంచి రాత్రి 11:49 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 3:24 నుంచి సాయంత్రం 5 గంటల వరకు యమగండ కాలము ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:36 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:12 నుంచి తెల్లవారి 5 గంటల వరకు అమృత ఘడియలు రాత్రి సమయంలో 12:13 నుంచి రాత్రి 1:59 వరకు ఈరోజు అభిజిత్ ముహూర్తము 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులకు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. అంటే ఉద్యోగాలు వదిలేసుకోవడము, వేరే ఉద్యోగాలకు వెళ్ళడము, వేరే ప్రాంతాలకి బదిలీలుగా వెళ్ళడము, ఇలాగా మీరు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అస్సలు బాగాలేదు. శ్రమకు తగిన ఫలితాలు మీరు ఈ సమయంలో పొందలేరు. నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. అనుకున్న పనులు ఆలస్యంగా అవుతాయి. కోర్టు తీర్పులు ఈ రోజే కనుక హీరింగ్ కానీ లేదా డెసిషన్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఈ రోజు మీకు రావాల్సి ఉంటే ఇవి ఈ రోజు మీకు రాకుండా వేరే వాళ్లకు వెళ్ళిపోవడమో నష్టపోవడమో అలాంటివన్నీ ఈరోజు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ మానసిక స్థైర్యం కానీ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రుడు మీనరాశిలో ఉండడం వల్ల మీలో ఉత్సాహం పెరుగుతుంది. దీంతో పాటు యాక్టివ్గా ఉండగలుగుతారు. చంద్రుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఈరోజు మీకు సంపూర్ణంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ఏవైనా చేయాలని అనుకున్నా అంటే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని సుదినము. ఆ ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక తక్షణమే ఈరోజు ప్రారంభించుకోండి. ఆర్థిక పరంగా చాలా డెవలప్మెంట్ గ్రోత్ కనబడుతోంది. లాభాలు వచ్చేటట్టు కనబడుతోంది. ధనానికి సంబంధించిన ఏ లావాదేవీలు చేయాలన్నా ఏది శుభసూచకాలు కనబడుతున్నాయి. దాని ద్వారా మీకు లాంగ్ టర్మ్లో లాభాలు వచ్చేటట్టు కనబడుతోంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజుని వదులుకోకండి. అయితే తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి అనుకోని సమస్యలు, మీరు ఊహించని సమస్యలు ఈరోజు వచ్చి పడేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. దీంతో పాటు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీకు నెగిటివ్గా రావడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలు వినడము, లేదా అనుకోని కొత్త సమస్యల్లో ఇరుక్కునే వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ దైవారాధన తప్పనిసరిగా ఉదయమే చేసేసుకోండి. అయితే కొన్ని సీక్రెట్ విషయాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొంత గోప్యతను పాటించే ప్రయత్నం ఈరోజు తీసుకోండి. మీ సీక్రెట్స్ని ఎవరితోనూ షేర్ చేసుకునే ప్రయత్నం ఈరోజు చేయకండి. కుటుంబంలో సంఘర్షణలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది తల్లిదండ్రుల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు. ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. మీరు మాత్రం సంయమనం పాటించండి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి.